వీటికి సంబంధించి మనకి స్టెప్ బై స్టెప్ నోట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటనేది 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే సంఖ్యలలో రకాలు ఇచ్చారు. ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేది చాలా ఉన్నాయేమో, చాలా నెంబర్స్కి రిలేటెడ్గా ఉన్నాయి. అయితే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అవసరమో అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని నెంబర్స్ ఉన్నవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయడం అనేది జరగదు. ఇక్కడ జస్ట్ మనకి 10 నెంబర్స్ అవసరం ఉంటాయి. ఆ 10 నెంబర్స్ కూడా చిన్న క్లాస్ అంటే లోయర్ క్లాసెస్లో 1 to 5th క్లాస్లో ప్రతి స్టూడెంట్ నేర్చుకున్నది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. మరి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేయాలంటే ఆర్డర్, జస్ట్ ఆర్డర్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనం ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా అడుగుతారు, మనం ఎలా దానికి ఆన్సర్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ చూడండి, న్యాచురల్ నెంబర్స్. ఈ వర్డ్ చాలాసార్లు వినుంటాం మనం లోయర్ క్లాసెస్లో. న్యాచురల్ నెంబర్స్కి రిలేటెడ్గా ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం, తెలుగు చూద్దాం, ఆ తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంగ్లీష్లో చూడండి, ద నంబర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కౌంటింగ్. ద నెంబర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కౌంటింగ్. మీకు ఈ వర్డ్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు. కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఈ డినోటెడ్ బై ఎన్. ఇది మనకి ఎగ్జామ్లో పెద్దగా అడగరు, జస్ట్ డెఫినేషన్లో ఉందనేది మనం మెన్షన్ చేసాం. అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ 1 వర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. కౌంటింగ్ నెంబర్స్. నెంబర్స్ని కౌంట్ చేయడానికి ఉపయోగించే వాటిని, లేదా తెలుగులో కూడా ఒకసారి చూద్దాం, లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ఇంగ్లీష్లో అయితే కౌంటబుల్ నెంబర్స్ లేదా కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ అంటే మీనింగ్ మనకి క్లారిటీ కావాలంటే సింపుల్ లాజిక్. మీ దగ్గర ఒక 10 ఏదో ఒక థింగ్స్ ఉన్నాయి లేదా వస్తువులు ఉన్నాయి అనుకోండి, మిమ్మల్ని కౌంట్ చేయమన్నాం. అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి కౌంట్ చేయండి అంటే మనం జనరల్గా ఎక్కడి నుంచి కౌంట్ చేస్తామండి? 1 2 3 4 లేదా తెలుగులో 1 2 3 4. అంతేగాని ఎప్పుడైనా 0 -1 -2 -3 ఇలా ఎప్పుడు కౌంట్ చేయం. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది కౌంటింగ్ నెంబర్స్ 1తోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి, 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు సింబల్ ఇచ్చారు చూడండి. అప్ టు ఇన్ఫినిటీ వరకు మనకి సింబల్ అనేది నోట్ చేయడం జరిగింది. అంటే కౌంటింగ్ నెంబర్స్ అనగానే బ్లైండ్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? 1 లేదా 1 అనే సంఖ్య స్టార్టింగ్లో వస్తుంది. మరి ఎండింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఎండింగ్లో ఇన్ఫినిటీ ఇచ్చారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఎగ్జామినర్ ఏం అడగవచ్చు? డెఫినేషన్ అయితే ఖచ్చితంగా అడగడము. డెఫినేషన్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎగ్జామ్లో డెఫినేషన్స్ ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడగడు. ఎకడమిక్ ఎగ్జామ్లో అడుగుతారు. మనకి ఇది ఎకడమిక్ కాదు కాబట్టి ఈ డెఫినేషన్స్ ఏమీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీనింగ్ వరకే చూసుకోండి. కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. తెలుగులో లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు. ఈ 2 పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ డేటా అంతా మైండ్లో పెట్టేసుకుని మొత్తం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ వరకే డిస్కస్ చేసుకోండి. వీటిలో ఎగ్జాంపుల్కి రిలేటెడ్గా 1తో స్టార్ట్ చేసి ఇన్ఫినిటీతో ఎండ్ అవుతుంది. ఈ 2 పాయింట్సే, మిగతావి కూడా ఏమీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఉంటుంది? విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. తెలుగులో చెప్తే సహజ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది? సహజ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది? దేనితో స్టార్ట్ చేసామో అదే చిన్న సంఖ్య. అంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ సంఖ్యలో అతి చిన్న సంఖ్య అన్నా లేదా లీస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నా కూడా 1 తీసుకోవచ్చు. దీనిలో ఎవరికి డౌట్ ఉండదు. 99% స్టూడెంట్ సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లేదా సహజ సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఏది? సహజ సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఏది? వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఇన్ఫినిటీ అనేది మ్యాక్సిమం అంతా స్టూడెంట్ అంతా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇన్ఫినిటీ అనేది చెప్తారమ్మా. ఆల్మోస్ట్ మన వీడియో చూస్తున్న అందరూ కూడా ఇన్ఫినిటీ అనే సింబల్ ఇచ్చేసి ఉంటారు. కానీ రాంగ్ ఆన్సర్ అమ్మ. సహజ సంఖ్యలో అతిపెద్ద సంఖ్య అనేది ఆప్షన్లో ఇన్ఫినిటీ ఉండి మీరు అది టిక్ చేశారంటే 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి ఏం తీసుకోవాలి?
అసలు ఇన్ఫినిటీ అంటే మీనింగ్ తెలియాలి ముందు. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో అనంతము. అనంతము అంటే అంతము లేనిది. అంతము లేనిది అంటే మనకి ఇంక మనం ఏమి చెప్పలేనప్పుడు లేదా రాయలేనప్పుడు, మనం ఏమి డిస్కస్ చేయలేనప్పుడు, నోటితో చెప్పలేము లేదా చేతితో రాయలేము అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సింబల్ ఇస్తాం. ఇన్ఫినిటీ అనే సింబల్ని మనం ఇలా మెన్షన్ చేస్తున్నారమ్మా. ఇన్ఫినిటీ సింబల్ అనేది మెన్షన్ చేస్తున్నాం అంటే ఇంకా ఏమి చెప్పలేము. లేదు మీరే కరెక్ట్ అనుకోండి ఒక నిమిషం, ఇన్ఫినిటీనే సార్ పెద్ద సంఖ్య, దీనిలో డౌటే లేదు, నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అని మాట్లాడారనుకోండి. ఇన్ఫినిటీని సంఖ్యగా ట్రీట్ చేస్తే, ఒకవేళ ఇన్ఫినిటీకి రిలేటెడ్గా నెక్స్ట్ నెంబర్ +1 కూడా ఆటోమేటిక్గా నెంబర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ఫినిటీ +1 ఇన్ఫినిటీ +2 వస్తుంది. కాబట్టి ఇన్ఫినిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో నెంబర్గా ట్రీట్ చేయడానికి పాసిబిలిటీయే లేదు. కాబట్టి సహజ సంఖ్యలో అతిపెద్ద సంఖ్యని ఇన్ఫినిటీ అనుకోవడానికి పాసిబిలిటీయే లేదమ్మా మన దగ్గర. కాబట్టి విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా మనకి కాన్ బి డిటర్మైన్డ్, చెప్పలేము. కాన్ బి డిటర్మైన్డ్ అనే ఆన్సర్ ఉంటే చెప్పొచ్చు, లేదా తెలుగులో అయితే చెప్పలేము, చెప్పలేము అనేది చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మన దగ్గర కాన్ బి డిటర్మైన్డ్ ఉన్నా తీసుకోవచ్చు, చెప్పలేమన్నా తీసుకోవచ్చు అమ్మ. కాబట్టి ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్లో రెండు పాయింట్లు నేర్చుకుందాం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఆన్సర్ చేయగలిగింది లీస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అతి చిన్న సంఖ్యకి 1గా తీసుకుంటాం, అతి పెద్ద సంఖ్యని మనము చెప్పలేము. క్లియర్? ఓకే. ఇంకా మనకి న్యాచురల్ నెంబర్స్తో ఇబ్బంది పెట్టే అంశాలు ఏం లేవు. మధ్యలో క్వశ్చన్స్ ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. ఎప్పుడైనా సరే మనకి ఎంతవరకే డిస్కషన్. అంటే మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య, లేదా లీస్ట్ నెంబరు, గ్రేటెస్ట్ నెంబర్, ఇవి రెండు తప్పించి ఇంకో క్వశ్చన్ అడగడానికి లేదు. క్వశ్చన్స్లో ఆర్డర్ వస్తుంది, సిరీస్లో ఆర్డర్ వస్తుంది, ఎనర్జీలో రిలేషన్ వస్తుంది, ఆడ్ బెన్ అవుట్లో అయితే భిన్నంగా ఉన్నది కనుక్కోండి. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా మాట్లాడదాం. ప్రజెంట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్కి రిలేటెడ్గా ఓన్లీ 2 పాయింట్సే గుర్తుపెట్టుకోవాలి. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. డినోటెడ్ బై n అంటే ఎంతో సూచిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అతి చిన్న సంఖ్య 1, అతి పెద్ద సంఖ్య లేదు, చెప్పలేము. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ క్లియర్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే సంఖ్యలు ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి పూర్ణాంకాలు. ఓల్ నెంబర్స్ లేదా పూర్ణాంకాలు. దీనికి కూడా డెఫినేషన్ ఏం పెద్దగా లేదు, న్యాచురల్ నెంబర్సే. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ డిస్కస్ చేశాం కదా. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో, ఇంక్లూడింగ్ జీరో, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో ఆర్ కాల్డ్ ఓల్ నెంబర్స్ అండ్ ఆర్ డినోటెడ్ బై W. ఈ డినోటెడ్ బై అనేది మనకి పెద్దగా ఎగ్జామ్లో అడగరు, జస్ట్ ఎలాగో డెఫినేషన్ చెప్తున్నాం కాబట్టి ఒకసారి ఇచ్చారు. మనకు కావాల్సిన పాయింటింగ్ ఇంక్లూడింగ్ జీరో. ఇంక్లూడింగ్ జీరో అంటే తెలుగులో మాట్లాడదాం. సహజ సంఖ్యల సమితికి లేదా సహజ సంఖ్యలకి 0 లేదా 0 చేర్చితే అది పూర్ణాంకం అవుతుంది. పూర్ణాంకం అవుతుంది. పూర్ణం అంటే అందరికీ మీనింగ్ తెలుసు, చక్కగా రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్గా ఉన్న దాన్ని 0 కింద తీసుకున్నారు కాబట్టి పూర్ణము ప్లస్ అంకము. పూర్ణం అంటే 0, అదే గుండ్రంగా ఉండేది ఏదైనా పూర్ణము. అంకము అంటే అంకె. పూర్ణము ప్లస్ సంఖ్య పూర్ణాంకాలు అంటారు. కాబట్టి సహజ సంఖ్యలకి ముందు 0తో కలిపి రాస్తే వాటిని పూర్ణాంకాలు అంటారు. కాబట్టి ఇక్కడ పెద్దగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమి లేవు. సహజ సంఖ్యలు వచ్చి ఉంటే దానికి 0 కలిపితే, 0ని యాడ్ చేస్తే లేదా 0ని కలిపితే ఆ వచ్చే సంఖ్యల్ని పూర్ణాంకాలు అంటారు. కాబట్టి ఇక్కడ మనం డిస్కషన్ ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ డిస్కస్ చేసాం, దానికి 0 కలిపాం. ఇంకా కాంపిటేటివ్ పాయింట్లో నెక్స్ట్ పాయింట్కి వద్దాం. కాంపిటేటివ్ పాయింట్లో ఏం అడగవచ్చు? సేమ్ క్వశ్చన్స్. విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓల్ నెంబర్స్. ఇక్కడ ఓల్ నెంబర్స్లో అతి చిన్న సంఖ్య లేదా పూర్ణాంకాల్లో అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగితే 0 వస్తుంది. ఎందుకంటే 1 కన్నా 0 చిన్న సంఖ్య కాబట్టి 0ని చిన్న సంఖ్య కింద ట్రీట్ చేస్తాం. సేమ్ అతి పెద్ద సంఖ్య లేదా గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే ఇక్కడ ఇన్ఫినిటీ అనేది రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇన్ఫినిటీ అనేది సంఖ్య కాదు, సంకేతము. ఇన్ఫినిటీ అనేది జస్ట్ సింబల్ కాబట్టి నెంబర్ కాదు. కాబట్టి అతిపెద్ద సంఖ్య ఎక్కడ కూడా సేమ్ ఆన్సర్, చెప్పలేము లేదా
కాంట్ బి డిటర్మైన్డ్ కింద తీసుకుంటాం. ఓకేనా, సేమ్ క్వశ్చన్ కాదు. ఇక్కడ వచ్చేసి ఒకే ఒక పాయింట్ యాడ్ చేసాం మనం. జీరోని కలిపితే వచ్చే సహజ సంఖ్యలనే పూర్ణాంకాలు అంటారు, లేదా ఇంక్లూడింగ్ జీరో హోల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి పెద్దగా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏం లేదు. 0, 1 కలిపాము. 0, 1 కలిపితే సహజ సంఖ్యలకి పూర్ణాంకాల కింద తీసుకుంటున్నాము. అతి చిన్న సంఖ్య 0, అతి పెద్ద సంఖ్య వచ్చేసి చెప్పలేము యాజ్ యూజువల్.